ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనపడడానికి వీలు లేదని, వాటన్నిటిని కూడా షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశం చాలా మంచి నిర్ణయం. కుక్కల సమస్య కారణంగా అనేక మంది గాయపడడం, అనేక మంది రేబీస్ వ్యాధి సోకి చనిపోతున్న వాళ్ళు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. మన తెలంగాణలో చూస్తేనే ప్రతి ఏటా 90,000 నుంచి 1,00,000 కేసులు, కుక్క ఘాటు కేసులు మనకు కనబడుతున్నాయి. దాదాపు హైదరాబాద్ సిటీ తీసుకుంటే 35,000, 40,000 కేసులు ప్రతి సంవత్సరం కనబడుతున్నాయి. చనిపోతున్న వాళ్ళు 10-15 మంది సిటీలోనే రేబీస్ వ్యాధి సోకి చనిపోతున్న వాళ్ళు కనపడుతున్నారు. ఇటువంటి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మనకు అనేక కాలనీల్లో, బస్తీలలో గుంపులుగా మన వీధి కుక్కలు కనపడుతున్నాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు వీటికి దాడికి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత ఏడాది అంబర్పేటలో ఒక చిన్న పిల్లాడిని చంపినటువంటి ఘటన మనందరం వీడియోలోనే చూసాం. ఇంత దారుణమైన ఘటనలు జరుగుతున్న పరిస్థితుల్లో అసలు ఈ కుక్కల ఘాటు కారణంగా రేబీస్ వ్యాధి సోకి చనిపోతున్న వాళ్ళు ప్రపంచంలో 36% ఇండియాలోనే ఉన్నారట. అంటే ప్రతి ముగ్గురులో ఒకరు ఇండియా వాళ్ళే చనిపోతున్నారు. అంత రేబీస్ వ్యాధి పెరుగుతుందంటే వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. మేము స్టెరిలైజ్ చేస్తున్నాం, మేము వ్యాక్సిన్ ఇస్తున్నామని మున్సిపల్ అధికారులు చెప్తున్న మాటలు ఏవీ నమ్మకంగా కనపడట్లేదు. వీధి కుక్కల సంఖ్య పెంచకుండా మేము నియంత్రిస్తున్నామని చెప్తున్నారు. నియంత్రణ జరగట్లేదు. ప్రతి ఏటా వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిని కంట్రోల్ చేయడానికి మరొక మార్గం కనిపించట్లేదు. అందుకని ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఢిల్లీ నగరంలోనే కాదు దేశమంతటా అమలు జరగాలి. తెలంగాణలో, హైదరాబాద్ సిటీలో తక్షణమే ఇంప్లిమెంటేషన్ తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు వెంటనే ప్రారంభించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు.